గాయ్స్ మీకు తెలియంది ఏంటిదంటే ఈ 9th anniversary ఈవెంట్ స్పెషల్గా మన గెరీనా బాబాయ్ వచ్చేసి మనందరికి సీక్రెట్గా అయితే ఒక ఫిస్ట్ స్కిన్ అయితే ఫ్రీగానైతే ఇవ్వబోతుండారనమాట. మరి నాకైతే తెలిసేది ఆ ఫిస్ట్ స్కిన్ ఎలా ఉండబోతుంది, ఏ డేట్కి ఇవ్వబోతుండో అని అయితే. అండ్ ఇంకా సమ్మర్ ఈవెంట్ స్పెషల్గా వచ్చేసి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు ఏకంగా 5 బండిల్స్ అయితే పూర్తిగా ఫ్రీగానైతే ఇవ్వబోతున్నాడు అనమాట మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా వాటితో పాటు ఫ్రీగా ఇమోట్ అయితే దొరకబోతుంది. అండ్ మళ్ళీ ఫ్రీగా ఇంకొక మ్యాజిక్ క్యూబ్ అయితే ఇవ్వబోతున్నాడు అనమాట. అండ్ ఇంకా సమ్మర్ స్పెషల్ న్యూ గోల్డ్ రాయల్ అయితే రాబోతుంది అనమాట. మీరైతే అనుకోవచ్చు అన్న సమ్మర్ అయితే ఎప్పుడు అయిపోయేది కదా, ఇప్పుడు ఎందుకు మన గెరీనా బాబాయ్ సమ్మర్ ఈవెంట్స్ చేస్తున్నాడు ఇన్ గేమ్ లో అని అయితే. మన గెరీనా బాబాయ్ గురించి తెలిసిందే కదా, కొద్దిగా నట్టు లూజ్ అనమాట. అందుకని సమ్మర్ అయిపోయిన తర్వాత సమ్మర్ ఈవెంట్స్ అయితే తెస్తున్నాడు. చలో ఫస్ట్ అయితే ఈ డబ్ల్యూఎస్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే మనకు వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది కదా. సో వరల్డ్ కప్ ఈవెంట్ స్పెషల్ గా మనందరికి ఫ్రీగా వచ్చేస్తే ఈ డబ్ల్యూసి 2026 క్యాప్ అయితే దొరకబోతుంది అనమాట. నిన్న ఈ రివార్డ్స్ మీకైతే చూపించా, బట్ ఏ ఈవెంట్ లో వస్తానే చూపించలే కదా. సో ఇలాంటి ఒక ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇవన్నీ రివార్డ్స్ వచ్చేసి జస్ట్ మనమైతే సింపుల్ మిషన్స్ కంప్లీట్ చేసుకొని టోకన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. క్లెయిమ్ చేసుకుంటే క్యాప్, ఇంకా మనకు పారాషూట్ స్కిన్, ఇంకొక బ్యాట్ స్కిన్ అయితే దొరకబోతుంది అనమాట. బ్యాట్ స్కిన్ లో యానిమేషన్ అయితే యాడ్ చేశాడు. ఇంకా లాస్ట్ కి వచ్చేస్తే ఒక లెజెండరీ గ్లోవల్ స్కిన్ అయితే ఫ్రీగానైతే ఇవ్వబోతున్నారు అనమాట. గ్లోవల్ స్కిన్ వచ్చేసి చూడడానికి ఇలానైతే ఉంది. దీంట్లో కొద్దిగా యానిమేషన్ యాడ్ చేస్తే ఏమైపోదు మన గెరీనా బాబాయ్ వచ్చేసి, బట్ ఓవరాల్ గా డిజైన్ అయితే బాగానే చేశాడు. అండ్ ఇంకా సమ్మర్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేస్తే ఇక్కడనైతే మీరైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేస్తే మనకైతే వెక్టార్ స్కిన్, P90 స్కిన్, దాంతోపాటు ఒక లెజెండరీ బండిల్ అయితే దొరకబోతుంది అనమాట. వెక్టార్ స్కిన్ వచ్చేసి ఇలానైతే చూడడం లభిస్తుంది. దీని అట్రిబ్యూట్స్ వచ్చేస్తే సింగిల్ యాక్యురసీ, సింగిల్ రేంజ్. ఇంకా P90 చూసుకుంటే దీని అట్రిబ్యూట్స్ వచ్చేసి సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ రేంజ్, మ్యాక్సిన్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే చూడడం లభిస్తుంది. ఇంకా లాస్ట్ లో బండిల్ అయితే చూసుకోవచ్చు. రెయిన్బో సంబర్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఓవరాల్ గా బండిల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫ్రీగా ఇస్తున్నాం. మరి దీన్ని అయితే అస్సలు మిస్ అవుట్ అయితే చేసుకోకండి మీరు వచ్చేస్తే. అండ్ ఇంకా ఒక ఈవెంట్ అయితే దొరికేది. దాంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 3 బండిల్స్ అయితే ఫ్రీగానైతే ఇస్తున్నారనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. బట్ ఈ 3 బండిల్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఒకటే బండిల్ అయితే మనమైతే క్లెయిమ్ అయితే చేసుకోగలుగుతాం అనమాట. అది మేల్ బండిల్ అన్న మీకు నచ్చుంటే మేల్ బండిల్ అయితే మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే 2 ఫిమేల్ బండిల్స్ అయితే చూడడం లభిస్తున్నాయి. సిమ్సూడ్ బండిల్ అయితే చూసుకోవచ్చు. ఇలానైతే ఉందన్నమాట. అండ్ ఇంకా ఈ ఫిమేల్ బండిల్ తర్వాత వచ్చేస్తే ఇంకొక బండిల్ కూడా చూడడం లభిస్తుంది అనమాట. సమ్మర్ది అయితే బీచ్ది అయితే ఒక బండిల్ అయితే చూడడం లభిస్తుంది. ఈ బండిల్ వచ్చేసి బాగుంది. ఓవరాల్గా 3 బండిల్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయన్నమాట. ఈ 3 బండిల్స్ మీకు నచ్చిన బండిల్ అయితే మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక బండిల్ కూడా ఫ్రీగానైతే దొరకబోతుంది. ఇక్కడ మీరైతే స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈవెంట్ వచ్చేస్తే దీంట్లో వచ్చేస్తే మనమైతే ఫస్ట్ టోకన్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవాలన్నమాట. టోకన్స్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు అయితే మనకు ఫస్ట్ వచ్చేస్తే మీకు నచ్చుంటే ఫేస్ బ్యాంక్ని అయితే మీరైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు ఫేస్ బ్యాంక్ అది బండిలే అనుకుంటే మీరైతే ఫస్ట్ అయితే బండిల్కి సంబంధించిన టాప్ లేదా బోటం చెప్పులు నస్తే చెప్పులు కూడా ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటారు అనమాట. అండ్ ఫ్రీగా వచ్చేస్తే 15 డేస్కి వచ్చేసి స్కార్ఫ్ అయితే ఇస్తుండనమాట. పర్మనెంట్ ఇస్తే మన గెరీనా బాబాయ్ వచ్చేస్తే. అండ్ బండిల్ వచ్చేసి ఓవరాల్గా అయితే చూడడానికి ఇలానైతే ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ మన ఇండియన్ సర్వర్లో ఫ్రీగానైతే ఇచ్చేస్తాడు. మళ్ళీ అయితే ఫ్రీగానైతే దొరకబోతుంది. మళ్ళీ అయితే క్లెయిమ్ అయితే చేసుకుందాం ఈ బండిల్ వచ్చేస్తే. ఓవరాల్గా బండిల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. బండిల్ హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ బండిల్ చెప్పులు కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇంకొక ఫ్రీ ఈవెంట్ వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకైతే ఏంటైతే ఫిమేల్ బండిల్ అయితే చూడాలని లభిస్తుంది అనమాట. ఆల్రెడీ ఫిమేల్ బండిల్ మన ఇండియన్ సోలో మళ్ళీ ఫ్రీగా ఇచ్చేసినట్టు అయితే ఉన్నాడు అనమాట. ఇచ్చిన బండిల్ మళ్ళీ అయితే ఇస్తున్నాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. మేబీ ఫిమేల్ బండిల్ అయితే మన గెరీనా బాబాయ్ వచ్చేసి బడిమా టోకన్ స్టోర్లోనో లేదో FF టోకన్ స్టోర్లోనో యాడ్ చేశాడనమాట. నాకు గుర్తుకుందంట వారికి అయితే. మరి ఏ స్టోర్లో యాడ్ చేశారో మీరైతే కామెంట్ చేసి దిప్పులు. అండ్ ఫిమేల్ బండిల్ మీరు క్లెయిమ్ చేసుకున్నారా చేసుకోలేదో కూడా కామెంట్ అయితే చేయండి అనమాట. ఓవరాల్గా ఫిమేల్ బండిల్ వచ్చేసి చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉందన్నమాట. బాగానే డిజైన్ చేశాడు ఈ ఫిమేల్ బండిల్ కూడా వచ్చేస్తే. ఈవెంట్లో కూడా సింపుల్ మిషన్స్ కంప్లీట్ చేసి టోకన్స్ క్లెయిమ్ చేసుకొని అయితే ఎక్స్చేంజ్ అయితే తీసుకోవాలి బండిల్ వచ్చేస్తే. అండ్ ఇంకొక ఫ్రీ ఇమోట్ అయితే దొరకబోతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేస్తే ఫ్రీ సమ్మర్ ఇమోట్ మిషన్ అయితే చూడడం లభిస్తుంది. వాక్ అయితే ఇమోట్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. వేగల్ వాక్ అని అయితే దీని పేరు పెట్టాడు. మంచిగా చేతుల మీద కనుకుంటే వాక్ అయితే ఇస్తున్నాడు మన వచ్చేసి. కొద్దిగా ఫన్నీగానే అయితే ఉందన్నమాట ఇమోట్ వచ్చేస్తే. అండ్ ఈ ఇమోట్ని అయితే మీరైతే పక్కనైతే క్లెయిమ్ అయితే తీసుకోండి. అండ్ ఇంకా ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ అని చెప్పాయి కదా, ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ అయితే మనకు నవంబర్ మంత్లోనైతే దొరకబోతుంది అనమాట. ఎందుకంటే నవంబర్ మంత్లో మన గెరీనా బాబాయ్ వచ్చేసి దివాళీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, మనకు ఎవ్రీ దివాళీ ఈవెంట్లో మనకు ఫ్రీగా మ్యాజిక్ క్యూబ్ అయితే 110% అయితే దొరుకుతుంది. అయితే మళ్ళీ కూడా మనకు దివాళీ ఈవెంట్ స్పెషల్గా దొరికిస్తుంది. అండ్ ఇంకా సమ్మర్ ఈవెంట్స్ అయితే ఇప్పుడే అయిపోలేదు. ఒక స్పెషల్ గోల్డ్ రాయల్ కూడా డిజైన్ చేస్తాడు. ఇక్కడైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇంతకుముందు చూసిన బండిల్
బండిల్ అయితే వేస్తాడనమాట మన గెరీనా బొబ్బీ వచ్చేసి రెయిన్బో సమ్మర్ బండిల్ అయితే మేబీ అలాంటి ఈవెంట్లో ఏ బుద్ధి కాకుండా మన గెరీనా బొబ్బీ ఇలాంటి లక్ రాయ్లో కూడా వేయచ్చు. అండ్ ఇప్పుడు చూపించిన ఈవెంట్స్ అన్నీ మనకైతే ఆగస్ట్ మంత్లోనైతే రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ జూలై మంత్లో రాబోతున్న ప్రతి ఒక్క ఈవెంట్ కన్ఫర్మ్ చేసేసాడు మన గెరీనా బొబ్బీ వచ్చేసి ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండానైతే. సో ఆగస్ట్ మంత్లో ఇవన్నీ ఈవెంట్స్ అయితే ఒక్కొక్కటిగా వస్తాయన్నమాట. ఆగస్ట్ మంత్ కూడా ఫుల్లీ ప్యాక్ చేసేసాడు మన గెరీనా బొబ్బీ వచ్చేసి. ఆగస్ట్ మంత్ స్టార్టింగ్లో వరల్డ్ కప్ ఈవెంట్స్ అయితే వస్తాయి. ఆగస్ట్ మంత్ మిడ్లో వచ్చేస్తే బ్లడ్ మూన్ ఈవెంట్ అయితే వస్తుంది అనమాట. ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ అయితే కొద్దిగా ఖాళీ అయితే ఉందన్నమాట. ఇంకా ఆగస్ట్ మంత్ అయిపోతుంటే సెప్టెంబర్లో వచ్చేసి మొత్తం నరుటో షిబుడెన్ చాప్టర్ 2 అయితే సగం అయితే నడవబోతుంది అనమాట. 1 మంత్ అయితే ఆ ఈవెంట్స్ వస్తాయి నరుటో షిబుడెన్కి సంబంధించినవి. సెప్టెంబర్ లేదా సెప్టెంబర్లో కాదు, ఈ సెప్టెంబర్ తర్వాత ఏమో అక్టోబర్లో వచ్చేసి ఇక దసరాకు సంబంధించిన ఈవెంట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక నవంబర్లో మీకు తెలిసిందే కదా దివాళీ ఈవెంట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా గేమ్లో వచ్చేసి ఒక స్పెషల్ ఎయిర్ డ్రాప్ అయితే డిజైన్ చేస్తాడు. ఇక్కడ మీరు స్కిన్ మీద అయితే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకైతే స్పెషల్ గన్ స్కిన్ ప్యాక్ అయితే చూడాలని లభిస్తుంది. దాంట్లో వచ్చేసి 999 డైమండ్స్ అయితే చూడాలని లభిస్తున్నాయి, అదే 100 డైమండ్లు. అండ్ దీంట్లో వచ్చేసి ఫార్మర్ స్కిన్ అయితే ఉందన్నమాట. అండ్ అప్గ్రేడబుల్ టోకన్స్ అయితే ఉన్నాయి. గ్లోవల్ స్కిన్, బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి అయితే మీరు అయితే చూసుకోవచ్చు. ఇదేంటి ఎయిర్ డ్రాప్ వచ్చేసి దీంట్లో 100 డైమండ్స్, ఒక ఫిమేల్ బండిల్, ఇంకా యూనివర్సల్ వౌచర్స్ అయితే 5 అయితే చూడాలని లభిస్తున్నాయి అనమాట. ఇంతకుముందు చూపించింది అయితే ఫార్మ్స్ అయితే చాలా రేర్ ఎయిర్ డ్రాప్ అనమాట. మీ ఐడిలో వచ్చాదా లేదా కామెంట్ చేసేది. పుల్లి ఓబీ 54 అప్డేట్లోనే న్యూగా డిజైన్ అయితే ఇస్తాడు. దాని రేటు కూడా ఎక్కువనే ఉంటుంది అన్నమాట. ఒక 500-600 అయితే ఉంటుంది అనమాట మనం పర్చేస్ చేయాలంటే. మరి చూసుకొని అయితే పర్చేస్ అయితే చేయండి. అండ్ ఫ్రీగా ఇంకొక ఇమోట్ దొరుకుతుందని అయితే లీక్స్ అయితే వచ్చాయి. ఇది క్రాఫ్ట్ ల్యాండ్ ఈవెంట్ స్పెషల్గానే అయితే రాబోతుంది అనమాట. ఈవెంట్ వచ్చేసి ఆల్రెడీ మన గేమ్లో వచ్చేస్తే క్రాఫ్ట్ ల్యాండ్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే నడుస్తున్నది కదా. ఆ ఈవెంట్ అయిపోతుంటే మేబీ ఇలాంటి ఒక ఇమోట్ అయితే తేవచ్చు. ఈవెంట్ కాదు, ఈవెంట్ అయితే తేవచ్చు అనమాట. దాంట్లో వచ్చేస్తే మనకైతే ఈ మ్యాప్ రీడ్ అయితే ఇమోట్ అయితే ఫ్రీగానైతే దొరకచ్చు అనమాట. ఇమోట్ అయితే చూడడం బాగానే ఉంది. మ్యాప్ అయితే చేతిలో పట్టుకుని ఏం చూస్తున్నాడో మనకైతే తెలియదు అనమాట. పొరగెటరీ మ్యాప్ అయితే పట్టుకున్నాడు మనోడు వచ్చేస్తే. అండ్ ఇంకా చెల్లు ఇప్పుడైతే మనమైతే ఫైనల్లీ మాట్లాడుకుందాం ఫ్రీ ఫిస్ట్ స్కిన్ గురించి వచ్చేస్తే. మీరు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ చాలా విషయాలలో అయినే ఉంటారు కదా, మనకు 9th anniversary స్పెషల్ ఫ్రీగా ఫిస్ట్ స్కిన్ దొరకబోతుంది అని అయితే. అవును, మనకు నిజంగానే ఫిస్ట్ స్కిన్ అయితే దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే 9th anniversary స్పెషల్ ఇంత లెజెండరీ బండిల్ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఫిస్ట్ స్కిన్ ఎంత చెప్పండి, మన గెరీనా బొబ్బీ అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఈవెంట్ వచ్చేసి స్క్రీన్ మీద అయితే మీరైతే చూసుకోవచ్చు. బట్ ఫిస్ట్ స్కిన్ ఈవెంట్ అయితే రావచ్చు. మిషన్స్ మాత్రం చాలా హార్డ్ అయితే ఉంటాయన్నమాట. లైక్ 1 hour ఈవెంట్ అయితే ఉంటుందన్నమాట మన గేమ్లో వచ్చేసి. అదే 1 hourలో వచ్చేస్తే 23k డ్యామేజ్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే 23,000 డ్యామేజ్ ఇస్తే 1 hourలో మనకి ఫిస్ట్ స్కిన్ అయితే దొరికిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇదే ఫిస్ట్ స్కిన్ అయితే ఉండదు, దీని ప్లేస్లో వేరే ఫిస్ట్ స్కిన్ కూడా అయితే ఉండొచ్చు అనమాట. బట్ ఇంతవరకు కన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు మన గెరీనా బొబ్బీ వచ్చేసి. ఇది జస్ట్ లీక్స్ అకార్డింగ్ అయితే వస్తుందని అయితే. మరి ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతనే. మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే పెట్టేసండి. అలానే మన ఛానల్ కొత్త వస్తున్న మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుసుకుందాం. టిల్ దెన్ టాటా బై బై, సీ యూ సూన్.